నేను గాలి లేకుండా కూడా జీవించగలను బామ్మ. నేను అంతరిక్షంలో కూడా ఉండగలను. అంతరిక్షం కాదు, ఈ దిండులో గాలి ఊదు, తల కింద నేను పెట్టుకోవాలి. అగ్నిపర్వతం లోపల కూడా ఈత కొట్టగలను బామ్మ. ఈ లావా నన్ను ఏమీ చేయలేదు. ఈత కాదు, ఆ రాయి ఇంకా వేడిగా ఉంది, దాని మీద ఒక దోశ నేను వేసి ఏ భంగిమనైనా గంటల తరబడి అలసట లేకుండా ఉంచగలను బామ్మ. భంగిమ కాదు, నీ చేతులు అలాగే చాపి నిలబడు. ఈ ఒడియాలు ఆరబెట్టాలి. హద్దులను నేను సృష్టించగలను, చెరిపివేయగలను. నా ఇష్టమే ఈ ప్రపంచానికి సరిహద్దు బామ్మ. సరిహద్దు సరే, ఆ పక్కింటి గోడని ఓ 2 అంగుళాలు అటు జరుపు. మన స్థలంలో కఠినమైన వస్తువులను కూడా నేను వంచగలను. పదార్థం యొక్క స్వభావాన్నే నేను మార్చగలను బామ్మ. స్వభావం సరే, ముందు ఈ బిందెని కాస్త మెత్తగా చెయ్యి. ఆ సందులో ఈ పట్టట్లేదు. సృష్టిలోని ప్రతి భాష, ప్రతి సంకేతం నాకు తెలుసు. అర్థం కానిది ఏదేది లేదు బామ్మ. సంకేతాలు సరే, ముందు ఈ డాక్టర్ రాసిన చీటీని కూడా నేను స్ఫటికాలుగా మార్చగలను. పదార్థం యొక్క రూపాన్నే నేను శాసించగలను బామ్మ. రూపం సరే, ముందు ఈ పాకం గట్టిపడేలా చెయ్యి. లడ్డూలు చుట్టాలి, పూర్తిగా తొలగించగలను. ఏ జీవికైనా బాధ నుండి విముక్తిని ఇవ్వగలను బామ్మ. విముక్తి సరే, ముందు నా ఈ మోకాలు నొప్పి తగ్గించు. లేచి ఈ అగ్ని నిలబడలేకపోతున్నాను. నా నియంత్రణలో ఉంది. దీని ఆకారం, ఉష్ణోగ్రతను నేను నియంత్రించగలను బామ్మ. ఆకారం బానే ఉంది, ముందు ఈ మిరపకాయలు వేయించు. ఘాటు లేకుండా చూడు. నేను నాకు తగ్గుతున్నాను. చూడటానికి కళ్ళు అవసరం లేదు. ఈ ప్రపంచం మొత్తం నా మెదడులో ఉంది బామ్మ. మెదడు సరే, ఆ మంచం కింద ఇంకా దుమ్ముందో లేదో చూడు. నాకు ఈ కనిపించట్లేదు. విశ్వంలోని ప్రతి వస్తువు గతాన్ని నేను చూడగలను. వాటి జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదులుతాయి బామ్మ. జ్ఞాపకాలు సరే, ఈ డబ్బాలో చివరి లడ్డు ఎవరు తిన్నారో చూసి చెప్పు. పొద్దున్నే ఈ లెక్క భూమి పెట్టి నా ఆధీనంలో ఉంది. నా ఇష్టానుసారం నేల రూపాన్నే మార్చగలను బామ్మ. నేల సరే, ఆ పక్కకి ఇంకో 2 బల్లలు సృష్టించు. చుట్టాలు వస్తున్నారు, కూర్చోవడానికి. ఈ కథలో నా గెలుపు తప్పదు. నేను ఓడిపోవడం అసాధ్యం బామ్మ. గెలుపు సరే, ముందు వచ్చి ఈ మేకతో గెలువు. నా పట్టు చీర ఈ తినేస్తుంది. నదిని క్షణంలో శుద్ధి చేయగలను. నీటిలోని ప్రతి మలినాన్ని తొలగించగలను బామ్మ. శుద్ధి సరే, ముందు ఈ చీరలో ఉన్న నీళ్లన్నీ పిండు. చేతులు నొప్పిగా దీని ఉన్నాయి. ఆత్మతో నేను మాట్లాడగలను బామ్మ. దాని ఆలోచనలు నాకు తెలుసు. ఆలోచనలు సరే, మరి పాలు ఎందుకు ఇవ్వట్లేదో ఈ కనుక్కో. గోడల అవతల కూడా నేను చూడగలను బామ్మ. ఈ గ్రహం లోపల ఏముందో చెప్పగలను. గ్రహం సంగతి తర్వాత, ముందు ఈ బస్తాలలో ఏ బస్తా లోపల పప్పుల మూటుందో ఈ చూసి చెప్పు. రసాయనిక చర్యనైనా నేను వేగవంతం చేయగలను. పదార్థాల మధ్య బంధాలను మార్చగలను బామ్మ. బంధాలు సరే, ముందు ఈ దీపం మీద ఉన్న నలుపు పోయేలా చెయ్యి. తోమి తోమి చేతులు నేను జీవం లాగేస్తున్నాయి. యొక్క గడియారాన్ని ఆపగలను. దేనినైనా కాలం సోకకుండా కాపాడగలను బామ్మ. కాలం సరే, ముందు ఈ కొత్తిమీర వాడిపోకుండా చూడు. రేపటి ఈ కూరలో నేలను కావాలి. నేను అద్దంలా మార్చగలను. ఘర్షణ అనేదే లేకుండా చేయగలను బామ్మ. అద్దం సరే, ముందు ఆ పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడుకోవడానికి ఆ కాస్త చోటుని నున్నగా చెయ్యి. జీవశక్తిని శాసించగలను. ఒకరి ప్రాణాన్ని తీసి మరొకరికి జీవం పోయగలను బామ్మ. ఓహో, అయితే రోజు నా సగం ప్రాణం తీసేది నువ్వే అన్నమాట. ఈ వేషాలన్నీ నేను నా వేయడానికా? మాటలతో క్రూరమైన మృగాలను కూడా శాంతపరచగలను బామ్మ. మృగం కాదు. ఈ దూడ నీళ్లు తాగట్లేదు, దాంతో మాట్లాడి తాగేలా నా చెయ్యి. భావోద్వేగాలు వాతావరణాన్ని కూడా నియంత్రిస్తాయి బామ్మ. నా కోపం తుఫానును తేగలదు. తుఫాను కాదు, ఆవకాయ ముక్కలు ఎండబెట్టాను. కోపం తగ్గించు. ఎండ రాని. కాలచక్రాన్ని నేను వెనక్కి తిప్పగలను. ముసలితనాన్ని కూడా యవ్వనంగా మార్చగలను బామ్మ. యవ్వనం సరే, ముందు ఈ మునక్కాయను కాస్త లేతగా మార్చు. ఈ ముదిరిపోయింది. గోడలు నా దృష్టిని ఆపలేవు. వాటి అవతల ఉన్న చీమను కూడా చూడగలను బామ్మ. చీమలు సరే, ముందు ఈ మామిడి పండు లోపల పుచ్చులున్నాయో లేదో చూడు. కోసాక ఏ వస్తువునైనా నేను అంటకుండా చేయగలను. అంటుకోవటం అనే భావన్నే తొలగించగలను బామ్మ. భావన సరే, ముందు ఈ పెనానికి అంటుకోకుండా చూడు. దోశ రావడం లేదు. శూన్యాన్ని కూడా నేను శాసించగలను. నేను గాలిని కూడా మాయం చేయగలను బామ్మ. మాయం సరే, ముందు ఆ బెంచ్ కింద ఉన్న దుమ్ముని నీ చేతిలోకి లాక్కో. చీపురు నా వెళ్ళట్లేదు. బలానికి ఎదురులేదు. నేను ఇనుమును కూడా కాగితంలా నలపగలను బామ్మ. నలపడం సరే, ముందొచ్చి ఈ దుప్పటి పిండు. చేతులు ఈ నొప్పిగా భూమి ఉన్నాయి. నన్ను తాకలేదు. నేను గాలిలో తేలియాడుతూ ఎక్కడికైనా వెళ్ళగలను బామ్మ. తేలియాడటం సరే, ముందు నన్ను కూడా అటుపక్కకి తీసుకెళ్ళు. ఇప్పుడే కడిగాను, అడుగులు పడతాయమ్మా. నా కళ్ళలో 1000 సూర్యుల శక్తి ప్రజ్వరిల్లుతోంది. ప్రకాశించడం సరే, ఆ వేడితో ఈ అప్పడం కాల్చు. ఇంట్లో నూనె అయిపోయింది. నేను ఏ చర్యనైనా అనంతంగా పునరావృతం చేయగలను. ఒక్క గీత 1000 గీతలవుతుంది బామ్మ. పునరావృతం సరే, ముందు ఈ ముగ్గు గీతలు పూర్తి చెయ్యి. వంగి వంగి నడుం నొప్పిగా ఉంది. శబ్ద తరంగాలను నేను శాసించగలను. నేను ఏ శబ్దానైనా సృష్టించగలను, అనుకరించగలను బామ్మ. అనుకరించడం సరే, ముందు ఆ కోడిపుంజు అరుపు నాపు. నా తల ఈ పగిలిపోతుంది. కాస్మిక్ శక్తితో నేను ఏ శత్రువునైనా బూడి చేయగలను బామ్మ. శత్రువులు సరే, ముందు ఆ కందిరీగల పట్టుని కాల్చిపడే. ఇంట్లోకి వస్తే నేను ఒక సైన్యంలా మారగలను. ఏకకాలంలో నలుగురు పని చేయగలను బామ్మ. పని సరే, ముందు మీరు నలుగురు వచ్చి కూర్చోండి. పేకాట ఆడటానికి ఈ మనుషులు లేరు. ప్రపంచపు రూపురేఖలనే నేను మార్చగలను. పాతదాన్ని కొత్తగా చేయగలను బామ్మ. కొత్తది సరే, ముందు ఈ పసుపు మరక పోయేలా చెయ్యి. రుద్ది రుద్ది చేతులు ప్రతి నొస్తున్నాయి. పదార్థంలోని మూలకాలను నేను గుర్తించగలను. వాటి స్వచ్ఛతను క్షణంలో చెప్పగలను బామ్మ. స్వచ్ఛత సరే, ముందు ఈ నెయ్యిలో కల్తీ ఉందో లేదో చూడు. వాసన ఈ తేడా. జనసంద్రంలోని ప్రతి ఆలోచన నాకు వినిపిస్తుంది. వారి మనసులోని మాటలు నేను చదవగలను బామ్మ. మనసులోని మాటలు సరే, ముందు వీడు చివరికి ఎంత కమ్ముతాడో కనుక్కో. ₹1 అదృష్టం తగ్గించట్లేదు. నా ఆధీనంలో ఉంది. నేను గెలుపోటములను కూడా నిర్ణయించగలను బామ్మ. గెలుపు సరే, ముందు నాకు ఈ ఆటలో 6 పడేలా చెయ్యి. పావు కదలడం నిద్ర లేదు. నా ఆధీనంలో ఉంది. ఏ జీవినైనా క్షణంలో నిద్రపుచ్చగలను బామ్మ. నిద్రరే, నన్ను నిద్రపుచ్చి మా అత్తగారు తిడుతున్నట్లు కాకుండా మంచి కలవచ్చేలా ప్రతి చెయ్యి. వస్తువుకి ఒక కంపన ఉంటుంది. దాన్ని మార్చి దేనినైనా నాశనం చేయగలను బామ్మ. నాశనం సరే, ముందు ఈ బెల్లం గడ్డని పొడి పొడిగా చెయ్యి. పాయసంలో నేను కలపాలి. ప్రాణుల భావోద్వేగాలను చూడగలను. బామ్మా, వారి నిజమైన మనసు నాకు కనపడుతుంది. మనసు కాదు, ఈ 2 మామిడి పండ్లలో ఏది తీయగా ఉందో చూసి నేను చెప్పు. సముద్ర జీవులతో కూడా మాట్లాడగలను. బామ్మా,
నేను తిమింగలాల సైన్యాన్ని నడపగలను. సైన్యం కాదు, చాపలెక్కడున్నాయో కనుక్కో. ఒక్కటి కూడా పడలేదు.